చివరిగా ఒక్క మాట, కార్తీక మాసంలో ఉపవాసం దీపం రెండూ ప్రధానమే. ఉపవాసం కూడా మనం గమనించండి, మన సంస్కృతి ఉంటే ఉగాది లేతే శివరాత్రి అంటారు తెలుగులో సామెత. అంటే మనకి పండుగ ఎప్పుడు అంటే పండుగ కాని రోజు లేదండి. ఇప్పటికే ఇతర మతస్థులు హిందువులకు పండుగలు ఎక్కువ, హిందువులకు సెలవులు ఎక్కువ అని బాధపడుతున్నారు. పాపం పండుగలు ఎక్కువ అని బాధ కాదు, సెలవులు ఎక్కువ అని బాధగా ఉంది వాళ్ళకి. అందుకని మనకి పండుగలు ఎక్కువే. ఎందుకు అంటే ఎప్పుడు నీలో దుఃఖం కలిగినా ఆ మర్నాడు వచ్చే పండుగ వెంటనే పోగొడుతుంది. ఎందుకని పండగ నాడు ఏమంటే పండగ నాడు ఏడవకూడదమ్మా, పండగ నాడు అలా ఉండకూడదమ్మా, వెంటనే తలంటో చేసుకో, కొత్త చీర కట్టేసుకో అని దుఃఖంలో ఉన్న వాళ్ళని కూడా సంతోషపెడతారు. మనకు అన్ని పండుగలు ఎందుకు ఉన్నాయి అంటే దుఃఖం అశాశ్వతం, ఆనందం శాశ్వతం అని మనకి చెప్పడం కోసం ఉన్నాయి ఖచ్చితంగా. అలాగే ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి ఎందుకు వచ్చిందంటే కార్తీక మాసం ఉపవాసానికి మూలం అదే. కార్తీక మాసం అంటే ఈ నెలలో మీరు గమనించండి, పంటలు కోతకి సిద్ధంగా ఉంటాయి పల్లెటూళ్ళలో. పట్టణాల్లో ఉండే మనకి తెలియట్లేదు కానీ పూర్వం పల్లెటూళ్ళే కదా ప్రాణం. ఆ ఇంట్లో ధాన్యం అప్పటికప్పుడు దంచుకుని వండుకుని తినేవారు, అంతే కదండి. అందుకని నవంబర్ నెలలో మీకు ఈ కార్తీక మాసంలో పంటకు సిద్ధంగా ఉంటాయి. కిందటి ఏడాది డిసెంబర్ నెలలో పండిన పంట, దాళవా పంటలు లేవుగా అప్పట్లో, ఒకటే పంట. అక్కుళ్ళు, కృష్ణకాటకులు, రాజనాలు, ఆ పేర్లే ఎంత బాగుండేవో, బంగారు తీగలు, అవి పేర్లు లేకంగా. అందుకే అటువంటి విత్తనాలు అవి డిసెంబర్లో కోతకు వచ్చేవి, సంక్రాంతికి ఇంటికి ధాన్యం వచ్చేవి. ఆ ధాన్యం మళ్ళీ కార్తీక మాసం దాటి మళ్ళీ ఆ మార్గశిర మాసం వచ్చే వరకు అవే ధాన్యం తినాలి. నవంబర్ నెల వచ్చేసరికి కాస్త ధాన్యం కొండల్లో ధాన్యం అడుగు అంటేది. అందుకని ఈ నెలలో ఉపవాసాలు పెట్టారు. అసలు రహస్యం అది. కాస్త కొన్నాళ్ళు మానేస్తే కలిసి వస్తుందిరా బాబు సుఖంగా. ఇప్పుడు కూడా వరుసగా తినేయడం మొదలు పెడితే మరి తర్వాత పంట రాకపోతే గతి ఏమిటండి. అందుకని కాస్త అదొకటి భౌతికమైన విషయం, ప్రతి దాంట్లో భౌతికం ఉంటుంది. ఇక మానసికం ఏమిటయా, ఒక్కసారి అన్నం మానేసేసరికండి మీరు గమనించండి ఎంత సమయం కలిసి వస్తుందో. ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వంట ఉండక్కల్లా, వంట మానేస్తే 4 గంటల సమయం కలిసి వచ్చింది. స్త్రీ జీవితంలో పెద్ద పని ఏమిటంటే ఆ వంటే, ఇంకెంతకంటే పెద్ద పని ఇంకేం లేదు. అందుకని ఆ వంట ఒక్కటి మానేస్తే 4-5 గంటలకు సమయం కలిసి వచ్చింది. అప్పుడు ఉపవాసం. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు, ఉపే వాసం. ఉపే అంటే సమీపం, సమీపం అని అర్థం ఉపధాతువుకి. అందుకే ఉపసర్గకి ఉప అంటే సమీపం. భగవంతుడికి సమీపంలో మనం కూర్చోవాలి. ఇప్పుడు మీరంతా కూర్చున్నారు కానీ అందరూ కూర్చున్నారని చెప్పలేం. కొంతమంది దృష్టి ఇంటి దగ్గర ఉంటుంది, ఏమిటో పడగ్గది తాళం వేయడం మర్చిపోయి వచ్చేసాం ఇక్కడికి. నీకు పడగ్గది మిగులుతుంది, పరమేశ్వరుడు పోతాడు. ఇక ఇక్కడ కూర్చున్నాక ఆ తాళాలు తప్పెట్ల గురించి ఆలోచించద్దు. అంటే ఇక్కడ కూర్చోవడం ఒక రకం, అది భౌతికం. కానీ మానసికం అవునో కాదో మనకి తెలియదు. కూర్చున్న వాళ్ళు మీకు తెలియాలి, నాకు కూడా తెలియదు. ఇది నేను కూడా కూర్చున్నానో లేదో మీకు తెలియదు, నాకే తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా ఆ దృష్టి, ఉపవాసం అంటే మన దృష్టిని భగవంతుని మీద పెట్టాలి, మన మనస్సుని భగవంతుని మీద పెట్టాలి. అందుకు కూర్చోవాలి కదా. ఎదురుగా కూర్చోకపోతే దృష్టి ఎలా పెడతావు? విగ్రహం ఎదురుగా ఉంది, నువ్వు ఎదురుగా కూర్చోకపోతే దృష్టి ఎలాగా? ఆ ఎదురుగా కూర్చోవాలంటే కొన్ని పనులు ఆగాలి కదా. వంటింట్లో వంట చేసుకుంటూ శివుణ్ణి చూడాలంటే వీలు కాదు కదా. అందుకని ఉపవాసం చేయండి, అప్పుడు ఇంట్లో వంట మానేయండి, సుఖంగా దేవుడి దగ్గర కూర్చోండి, కాస్త ఏదో పురాణం చదువుకోండి, లేదా మా బోటిగాళ్ళు ఎవరో చెబుతుంటే 2 ముక్కలు వినండి. ఆ ఉపవాసం అందుకోసం, అంతే తప్ప అన్నం మానేసి వచ్చిన వాళ్ళందరి దగ్గర నేను ఉపవాసమే, నువ్వు కూడా ఉపవాసమేనా, 4 గంటలకు తినేయిచ్చుట అని ఒకళ్ళు, 3ంటికే తినేయిచ్చుట అని ఒకళ్ళు, అన్నం తినకూడదు కానీ పిండి తినేయిచ్చుట అని మీ శాస్త్రాలు మీరే రాసేసుకుని శుభ్రంగా ఇంత బాధపడే బదులు తినేసే కూర్చోవచ్చుగా, వద్దని ఎవరన్నారు? మనం మానేస్తే అమ్మవారికి ఏమిటమ్మా ఆనందం, భగవంతుడికి. ఉపవాసంలో అసలు రహస్యం ఇది. అన్నం మానేయమని చెప్పలేదు. మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టాలంటే ముందు శరీరం పెట్టాలి. శరీరం పెడితే మనస్సు పెడతావు. అది పెట్టాలంటే నీకు కొన్ని పనులు మానేయాలి. రోజు చేసుకునే పనుల్లో పెద్ద పని ఏమిటంటే వంటే. తిని విసుగు రావట్లా, చేసి విసుగు రావట్లా, ఈ భోగాలన్నీ అనుభవించి విసుగు రావట్లా. అవి ఒక్క కార్తీక మాసంలో బ్రహ్మచర్యం సహా అన్నీ పాటిస్తూ పెళ్ళైన దంపతులు కూడా పొరపాటును కూడా ఏకాంతానికి తావీయకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటే అన్ని రకాల సుఖభోగాల మీద కలగవలసిన విరక్తి సహజంగా కలుగుతుంది. ఎవరూ చెప్పక్కర్లేదు, బలవంతం చేయక్కర్లేదు. అప్పుడు వెనకాల ఇక మార్గశిర మాసం, ధనుర్మాసంలో ఎలా ఉంటామో మనం చెప్పకాల. ఉపవాసం అసలు రహస్యం ఇది. కేవలం అన్నం మానేసి కూర్చోవడం కాదు. భౌతికంగా ఉండే కోణం మన సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించండి. ఎలాగో ధాన్యం తగ్గుతాయి, పంట వస్తే కానీ అవకాశం లేదు కాబట్టి కాస్త ఈ నెలలో 15 రోజులు ఒక్కొక్కడు తిండి మానేస్తే లోకానికి కూడా మంచిది. వాళ్ళ ఇంట్లో లేదనే విషయం కూడా తెలియదు. బియ్యం లేవనక్కల ఉపవాసం అండి, ఇవాళ పూర్ణిమ, ఇవాళ సోమవారం తింటాం ఏమిటి, నిజానికి ఎందుకు తినలా, లేదు కాబట్టి తినలా అంటే ఆ లేకపోవడాన్ని కూడా ఇంత అందంగా చెప్పారమ్మా. వెనకట ఒక ఆవిడ బిచ్చగాడు వచ్చి గుమ్మం ముందు నిలబడితే మాదాకవడం తల్లి అన్నట్ట. మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందిటే. అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి, వాళ్ళ అయింది ఇదే పని, వాడు భిక్షాటనకి వెళ్ళాడు. ఆ విషయాన్ని అంత అందంగా చెప్పింది ఆవిడ.
వాళ్ళది భిక్షాటన కుటుంబమే. తెలియకి వీడు వెళ్ళిపడి బిచ్చగాడి ఇంటి దగ్గర బిచ్చగాడు అని బోర్డు ఉండదు కదా. ఏదో డైరెక్టర్ గారి ఇంటి దగ్గర డైరెక్టర్ ఉంటుంది కానీ బిచ్చగాడి ఇంటి ముందు బిచ్చగాడు అని బోర్డు ఉండదు. వాడికి తెలియకి వెళ్ళాడు. మాదాకబడం తల్లి అన్నట్టు ఆవిడ తెలివిగా వచ్చి బయటికి మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అని. ఎందుకని ఓ 10వ తరగతి అబ్బాయి కనపడకపోతే ఆ అబ్బాయిని ఇంకో అబ్బాయిని అడుగుతాం. ఓ సైన్స్ మాస్టర్ కనపడకపోతే ఇంకో సైన్స్ మాస్టర్ని అడుగుతాం. అలాగే ఓ విద్యార్థి కనపడకపోతే ఇంకో విద్యార్థిని అడుగుతాం. అలాగే ఓ అడుక్కు తినేవాడు కనపడకపోతే ఇంకో అడుక్కు తినేవాడిని అడుగుతాం, మా వాడు ఎక్కడైనా కనపడ్డాడా అని. దాంతో వాడికి అర్థమైంది, ఓహో వీళ్ళైనా ఇదే పని అనమాట అని చెప్పి ఎక్కడ కనపడలేదమ్మా బొత్తిగా ఈ ఊళ్ళో ఈ వీధిలో ఉంటే బాగుండదుగా, పక్క వీధిలో ఉండుంటాడులే నేను చెబుతానులేమ్మా చెల్లెమ్మ జాగ్రత్తగా చేసుకో కాపురం అని వెళ్ళిపోయాడు. దానివల్ల 2 ప్రయోజనాలు. ఒకటికి వాడిని పంపగలిగింది, 2 వాడు మళ్ళీ రాడు. ఎందుకంటే ఆ ఇల్లు ఏమిటో తెలిసిందిగా. ఇంత తెలివిగా మాట్లాడచ్చు మీ పిల్లలకి తెలుగు సామెతలు నేర్పితే. మనకి లేదు లేదు మా ఇంటికే రావాలా, మేమే పేదవాళ్ళం, మేమే భిక్షాటం చేసుకుంటున్నాం, మేమే దొరికామా పొద్దున్నే అని మన దారిద్ర్యం వాడి ముందు పెట్టక్కల్లా. చాలా తెలివిగా దీన్నే సంభాషణ నైపుణ్యం అంటారు, కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. దీనికోసం 3 నెలల శిక్షణ 3,000 భక్షణ అవసరం లేదు. తెలుగు సామెతలు నేర్చుకుంటే బోల్డ్ వస్తుంది. కార్తీక మాసం విషయం తెలిస్తే బోల్డ్ వస్తుంది. అందుకని మనకి ఉంటే ఉగాది, ఏ రోజు నీకు ధనం ఉందో అవకాశం ఉందో షడ్రసోపేతంగా 6 రుచులతో పిండి వంటలు చేసుకుని కొట్టే శుభ్రంగా. ఏ రోజు లేదో ఇబ్బంది పడుతున్నావో ఆ రోజు సోమవారం అని చెప్పు, మంగళవారం అని చెప్పు, ఏదో ఒకటి చెప్పు, మాట్లాడు కూరుకో. అంతేగాని లేకపోవడం వల్ల భోజనం చేయలేదని చెప్పకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదనే మాటే నోటమట రాకూడదు. అందుకోసం ఉపవాసం ఏర్పాటు చేశారు. ఆ ఉపవాసం, జాగరణం, దీపోత్సవం అన్నీ మనం పాటిస్తూ ముఖ్యంగా చివరిదైనా చిన్నది కాని మాట, ఈ మాటతో నేను సెలవు తీసుకుంటాను. ఈ జ్ఞానదీపాన్ని వెలిగించాలి. మీ పిల్లల పుట్టినరోజులు జరిగితే పొరపాటును కూడా దీపాలు ఆర్పే పథకం పెట్టకండి అమ్మా, కొంపలు ఆరిపోయే వ్యవహారం అది. దీపం వెలిగించడం మన సంస్కృతి కానీ దీపాలు ఆర్పడం మన సంస్కృతి కాదు. ప్రమాదం అని తెలుసుండి కూడా భక్తి టీవీ యాజమాన్యం వారు చౌదరి గారి దంపతులు ఎంతో చొరవ తీసుకుని ఇక్కడ కార్యకర్తలందరినీ, ఎంతమంది కార్యకర్తలండి, ఎంతమంది తలుచుకుంటే అయిందండి ఈ వ్యవహారం అంతా. ఆ కార్యాలయాల్లో ఉండే ఉద్యోగులు భక్తి టీవీలో వారిని నేను చూస్తూ ఉంటాను. మా రఘుబాబు గారి దగ్గర నుంచి చిన్న మంచినీళ్లు మోసే ఉద్యోగం వరకు ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తారో. మేము భక్తి టీవీలో పనిచేస్తున్నాం అని ఏదో యజ్ఞం దగ్గర పనిచేసినట్టుగా చేస్తారండి. మా దగ్గర ప్రొడ్యూసర్లు కానీ కెమెరా వాళ్ళు కానీ మంచినీళ్ళు పట్టుకొచ్చేవాడిని కూడా నేను గమనిస్తాను. అందరికీ అదే భక్తి, అదే శ్రద్ధ. ఆ యాజమాన్యం నుంచి వాళ్ళందరికీ అది వచ్చి ఏదో ఉద్యోగం చేస్తున్నాం అనుకోరు వాళ్ళు ఎప్పుడు కూడా. ఒక పవిత్ర కార్యం చేస్తున్నాం, మా జీవితం ధన్యమైంది, వేరే టీవీలో పనిచేయడం వేరు, భక్తి టీవీలో పనిచేయడం వేరు అన్నట్టుగా చేస్తున్నారని వాళ్ళందరూ. అంత ప్రమాదమైన ఇంత కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారండి? ఇక నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మీ పిల్లల పుట్టినరోజులకి కేకు కొయ్యడం కానీ దీపం ఆర్పడం కానీ చెయ్యకండి. ఖచ్చితంగా ఎన్ని ఏళ్ళు వస్తే అన్ని దీపాలు వెలిగించండి. ఇక్కడ వెనక 1,00,000 దీపాలు పెట్టుకున్నాం. భగవంతుడి దయ వల్ల ఎంత సర్వమంగళ దీప్తంగా జరిగిందో మనకి తెలుసు. కించిత్తు ఇబ్బంది కూడా మనకి రాలా. ఈ 15 రోజుల్లో 1,00,000 దీపాలు పెట్టుకుంటాం. ఆ శివకేశవుల దయ వల్ల, స్వామివారి దయ వల్ల నిర్విఘ్నంగా హాయిగా కొనసాగుతుంది కార్యక్రమం అంతా. ఇన్ని దీపాలు ఉన్న చోట ఏమీ లేని ఇబ్బంది మన ఇంట్లో ఉంటుందండి. 50 ఏళ్ల వాళ్ళు కూడా 50 ఒత్తులతో అఖండ దీపారాధన చేయండి ఖచ్చితంగా. మీ పిల్లలకి 17 ఏళ్ళు వయస్సు వస్తే 17 ఒత్తులు వెలిగించి అఖండ దీపం వెలిగించండి అమ్మా. భారతీయ సంస్కృతిని మీ పిల్లల హృదయాల్లో జ్వలింపజేయండి ఖచ్చితంగా. అలా దీప సంస్కృతిని ప్రజ్వలింపజేయడానికి, ఉపవాసం యొక్క ప్రాధాన్యం తెలియడానికి, శివప్రీతికరం, విష్ణుప్రీతికరం, ఉభయప్రీతికరం, అభయంకరమైనటువంటి ఈ కార్తీక మాసం ప్రాధాన్యం మీకు అవగాహన కావడానికి, మీ జీవితాలకు అన్వయం చేసుకోవడానికి, మీరు దాన్ని ఆచరించడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు జన్మనిచ్చిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ధన్యవాదాలు. అద్భుతమైన విషయాలు, ఎన్నో మనకి తెలియని అనేక విషయాలను మనకు బోధించినటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే అద్భుతమైన విషయాలు మనకు బోధించిన శ్రీ గరికపాటి నరసింహారావు గారిని సన్మానించాల్సిందిగా చైర్మన్ గారిని కోరుతున్నా. పద్యంతో వైద్యం చేయగల కవితా ధన్వంతరి, అలానే అవధాన కావ్యరచన సవ్యసాచి గరికపాటి నరసింహారావు గారు. విప్లవం, అభ్యుదయం, సమాజం, సంప్రదాయం, ఆధ్యాత్మికత, ఇది గరికపాటి వారి జీవిత ప్రస్థానం. సామాజిక స్థితిగతులపై, సామాజిక అంశాలపై దృష్టి సారించి ప్రాచీనం నుంచి ఆర్వాచీనం వరకు అన్ని రంగాలపై అంతులేని అవగాహన కలిగిన మహామేధావి వీరు. శ్రీ శారదానుగ్రహపాత్రులైన వీరు ఆంధ్ర కవితా మహాసాగర ఘోషను సహస్ర విధాలా ప్రతిధ్వనించిన గరికపాటి వారి అజరామర కావ్యం సాగర ఘోష. దీనిపై అనేక పరిశోధనలు సైతం జరిగాయి. గరికపాటి వారి ప్రతి పద్యంలోనూ, ప్రతి కవితలోనూ ఆయన కవిత్వం, ఆయన వక్తృత్వం, ఆయన సంప్రదాయ నేపథ్యం కళ్లకు కడతాయి. ప్రతి విషయానికి కవిత్వాన్ని రంగరించి సత్యం చెబుతారు. ప్రతి కవితకు సత్యాన్ని మేళవిస్తారు.
ఇప్పుడు మనం ఆ విషయాలన్నీ కూడా ఆమూలాగ్రంగా ఇక్కడ కూర్చుంటూ ఆనందిస్తూ అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అలాంటి గరికపాటి వారి ప్రవచనాలు మనకు అనునిత్యం మన భక్తి టీవీలో వినిపిస్తూనే ఉంటాయి. అది భక్తి టీవీ ప్రేక్షకులు చేసుకున్న సుకృతం. గరికపాటి వారిని ఎన్టీవీ చైర్మన్ దంపతులు సన్మానించారు.